నమస్తే, ఎన్ఎస్బి న్యూస్కి స్వాగతం. నేను మీ శరత్. సంతనూతలపాడు నియోజకవర్గం మద్దిపాడు ఉన్నత పాఠశాలలో 1993-94లో 10వ తరగతి చదివిన విద్యార్థులు దాదాపు 30 ఏళ్ల తర్వాత కలిశారు. 10వ తరగతి చదివిన వీళ్ళందరూ గత స్మృతులను నెమరవేసుకున్నారు. అప్పుడు అల్లరిని, చదువరులను అందరినీ గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను, ఉపాధ్యాయునిలను ఘనంగా సత్కరించుకొని వారి పాదాలకు నమస్కరించారు. వారి మేళ్లను మర్చిపోరేమని, మీరు చెప్పిన చదువులే మేము ఈరోజు ఉన్నత స్థితిలో ఉండటానికి మూల కారణమని వారు కృతజ్ఞతలు తెలియజేశారు. అప్పటి ఉపాధ్యాయులు కూడా వీరికి దీవెనలిచ్చి అప్పటి అనుభవాలను వారితో పంచుకున్నారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు ఆట పాటలతో సరదాగా గడిపారు. చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. సంతనూతలపాడు నియోజకవర్గం మద్దిపాడు మండల ప్రభుత్వ ఉన్నత పాఠశాల 1993-94 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అత్యంత ఆత్మీయ పలకరింపుల మధ్య జరిగింది. 1993-94లో 10వ తరగతి చదివిన విద్యార్థులు 30 ఏళ్ల తర్వాత కలుసుకొని గత స్మృతులను, తీపి గుర్తులను గుర్తు చేసుకుని ఆనంద పరవశులయ్యారు. అప్పటి గురువులు కోటిరెడ్డి, ప్రిన్సిపల్ వీరప్పయ్య, ఉపాధ్యాయులు ఎంవిఆర్ ఆంజనేయులు, బివి రాఘవరావు, జోసఫ్, ఉపాధ్యాయుని విజయలక్ష్మి, మాల్యాద్రులను సత్కరించుకున్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు కిషోర్, ప్రసన్న, పి రవి, భాస్కర్, అంజన, ఎస్వి రవీంద్ర, మస్తాన్బి, హరికృష్ణ, యాసిన్, మంజూర్ ఖాన్, పద్మజ, సురేంద్ర ఇంకా తదితర విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు ఆటపాటలతో సరదాగా గడిపారు. చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇప్పుడు మన పాఠశాలలో ఎంతమంది అయితే పిల్లలు రోజు అన్నం తీసుకొచ్చుకోకుండా వస్తారో కాలేజీకి, అంటే వాళ్ళు లంచ్ బాక్స్ తెచ్చుకోకుండా ఇక్కడికి వస్తారు, సాయంత్రం ఇంటికి వెళ్తారు. అలాంటి పిల్లల్ని ఒక 20 రోజులు స్టడీ చేసి వాళ్ళు బాక్స్ ఎందుకు తీసుకొచ్చుకోవట్లేదు అని ఐడెంటిఫై చేస్తే వాళ్ళకి ఉండేటువంటి ఇంటి దగ్గర ఉండే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా బాక్స్ తెచ్చుకోవట్లేదు. అటువంటి పిల్లలు 95 మెంబర్స్ని ఐడెంటిఫై చేసి 2006-07 ఐ థింక్ 6-7 విద్యా సంవత్సరంలో 95 మంది పిల్లలకి నేను ఉచితంగా భోజనం పెట్టడం మొదలుపెట్టాను. 2013 వరకు ఆ విద్యార్థులకు పెట్టడం జరిగింది. 2013లో ప్రభుత్వం పాఠశాలకి మిడ్ డే మీల్ స్టార్ట్ చేసింది. ఆ ప్రోగ్రాముని మన కాలేజీలో ఉండేటువంటి ఆడపిల్లలకి పెట్టాను. మరలా మద్దిపాడు కాకుండా బయట నుంచి వచ్చే పిల్లలకి 2025 జూన్ 4వ తేదీ వరకు, అంటే పోయిన సంవత్సరం 4వ తేదీ వరకు దాదాపు ఈ పాఠశాలలో 17-18 సంవత్సరాల పాటు చదువుకునే పిల్లలకి ఉచితంగా భోజనం అందించాను నేను ఇక్కడ ఈ పాఠశాలలో పిల్లలకి. వాళ్ళంతా బాగా చదువుకోవాలనే ఉద్దేశంతో ఇది విషయం. చివరిగా ఒక మాట, నేను ఇక్కడ ఉద్యోగంలో చేరిన తర్వాత నేను ఎక్కువగా కొట్టింది సూర్యగాడిని. అది ఎందుకు కొట్టానంటే, అరే చెప్పేది నువ్వు, అది కూడా నేను కొట్టాలని కొట్టలేదు, వాళ్ళ నాన్న ప్రోత్సాహం ఇచ్చాడు కొట్టమని. వాళ్ళ నాన్న రమణయ్య ప్రోత్సాహంతో వాడిని కొట్టడం జరిగింది.
ఎనివే ఇందాక రాఘవరామ్ మాస్టర్ గారు చెప్పినట్టు, మన స్టాఫ్ చెప్పినట్టు, మీ పిల్లల్ని బాగా చదివించుకోండి, ఉన్నత స్థానాల్లో ఉంచండి. పిల్లలు ఒక జనరేషన్లో పిల్లలు కనుక సెటిల్ అయిపోతే జనరేషన్స్ టుగెదర్ సెటిల్ అయిపోతారు. వాళ్ళు మంచి విద్యను అందించండి వాళ్ళకి. అంతా బహుశా పెద్ద పిల్లలు అయింటారు మీ పిల్లలంతా. నాకు 2 పాపలు, హరిత, పూజిత. పెద్దమ్మాయి మ్యారేజ్ అయింది, అమెరికాలో ఉంటుంది. చిన్నమ్మాయి మ్యారేజ్ అయింది, ఆస్ట్రేలియాలో ఉంటుంది. మాల్యాద్రి గారు, కోటిరెడ్డి గారు, జోసెఫ్ మాష్ గారు, విజయలక్ష్మి మేడం గారు, మరియు రంగసాయి గారికి అందరికి కూడా నమస్కారాలు. ఆనాటి విద్యార్థులు మీ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ పాత మిత్రులందరినీ కలవటానికి వచ్చిన పూర్వ విద్యార్థులందరికి కూడా ఆశీస్సులు. మిమ్మల్ని అందరినీ ఒక్కసారి ఇక్కడ చూడటం చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషానికి కారకులైన ఈ నిర్వాహకులకి ప్రత్యేకమైన అభినందనలు. సర్వీస్ మొత్తం నేను నియర్లీ 40 సంవత్సరాల 2 నెలలు చేశాను. ఫస్ట్ 10 సంవత్సరాలు మాత్రం పిల్లల్ని దండించేవాడిని. తర్వాత మాత్రం కొట్టలేదు కానీ భయపెట్టేవాడిని. అంటే లాస్ట్ 5-6 ఏళ్ళు వచ్చేసరికి నా హెచ్ఎం అటు వేరే ఎంఈఓ అటు ఇటు. అందుకని ఎక్కడున్నా కానీ నా భావన ఎలా ఉండేదంటే కష్టపడి సబ్జెక్ట్ అందిస్తున్నాం కదా, అప్పుడు మంచి టీచర్స్. మీ సత్సంగ మిత్రులందరికీ అభివాదము. అందరికీ శ్రేయోదాయకమైనటువంటి మిత్రత్వాన్ని మీరందరూ కలిగి ఉండాలి అని భగవంతుని ప్రార్థిస్తున్నాను. మీ సత్సంగ సభ్యులందరూ కలిసి నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు, అభినందనలు తెలియచేసుకుంటూ ఉన్నాను. ఓకే. 30 సంవత్సరాల తర్వాత కలుసుకొని ఓల్డ్ స్టూడెంట్స్ గెట్ టుగెదర్ ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. అప్పుడు ఇంగ్లీషు లెక్కలు, మ్యాథ్స్, ఇంగ్లీష్ అన్ని క్లాసెస్ చెప్పారు. 6th, 7th, 8th వరకు కూడా. 8th వరకు చాలామంది లండన్లో ఉన్నారు, కొంతమంది బెంగళూరులో ఉన్నారు, కొంతమంది ఆస్ట్రేలియాలో ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. అప్పుడు బాగా కష్టపడి పనిచేసేవాళ్ళు. ఇంగ్లీషు, మ్యాథ్స్ చెప్పడం కూడా అప్పుడు ఇప్పుడు ఇలాంటి జనరేషన్ కదా, అప్పుడు బాగా ఉంది. కష్టపడి పనిచేసాము. స్టాఫ్ కూడా అందరూ కలిగ్గా ఉన్నాం. బాగా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. 30 సంవత్సరముల క్రితం చదువుకున్న విద్యార్థుల మొత్తాన్ని ఒకసారి చూడటం అనేది చాలా ఆనందంగా ఉంది. నా పేరు పివి రాఘవరావు. 1956 టు 98 వరకు ఎస్జిటిగా చేశాను. అప్పుడు మ్యాథ్స్, సైన్స్ టీచ్ చేసేవాడిని. తర్వాత 2009 నుంచి 16 వరకు సోషల్ టీచర్గా మొత్తం మీద ఈ స్కూల్లో 21 సంవత్సరాలు పనిచేశాను. బాగుంది, చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషకరమైన సన్నివేశం, చాలా బాగుంది. ఇక్కడ ఈ మద్దిపాడు హై స్కూల్లో ఈ పూర్వ విద్యార్థులందరూ కలిసి ఈ యొక్క ప్రోగ్రాంని విజయవంతంగా నిర్వహించినందుకు అసలు 30 సంవత్సరాల క్రితం చదువుకున్న విద్యార్థులు అందరూ ఒక చోట చేరి వీళ్ళందరూ తమకు చదువు చెప్పినటువంటి గురువుల్ని గుర్తు తెచ్చుకొని అందరిళ్ళకి వెళ్ళి ఆహ్వానించి అందరినీ ఇక్కడికి సమావేశపరిచి ఇక్కడ ఉన్నటువంటి అందరూ అంతకుముందు ఇక్కడ పనిచేసిన వాళ్ళందరూ ఇక్కడ మాకింత సత్కారాన్ని ఇంత ఘనంగా వీళ్ళు నిర్వహించినందుకు నా యొక్క ధన్యవాదాలు. మేము ఈ ప్రోగ్రాం అంతకుముందు కూడా జరిపారు ఇక్కడ హై స్కూల్లో. మళ్ళీ ఇది 3వసారి నేను రావటం ఇక్కడికి. నేను ఇక్కడ దాదాపుగా 16 సంవత్సరాలు హై స్కూల్లో, ఒక 15 సంవత్సరాలు కాలేజీలో చేశాను. నేను హిందీ టీచర్గా ఇక్కడ వర్క్ చేశాను. దాదాపు 6th నుంచి 10th వరకు నేనే హిందీ చెప్పేదాన్ని. ఇక్కడ పిల్లలందరూ కూడా అప్పుడు బ్యాచ్ బాగా తెలివిగా అందరూ క్లాసులు విని శ్రద్ధగా అందరూ పాస్ అయ్యి మాకు మంచి పేరు తీసుకొచ్చారు. వీళ్ళందరికీ మేము వీళ్ళందరినీ
మేము 30 సంవత్సరాల క్రితం చూసినప్పటికీ అందరూ వాళ్ళందరినీ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ కూడా ఒక చోట చేర్చి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినందుకు మీకు మా తరఫున అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 94 బ్యాచ్ రీయూనియన్ అయ్యాం ఈరోజు. గత స్మృతులు నెమరు వేసుకుంటూ 90 నుంచి 94 వరకు ఉన్న బ్యాచ్ అందరం కలిసాము. సుమారు మేము 40 మంది దాకా రావడం జరిగింది. అలాగే మాకు చదువు చెప్పిన గురువులను సన్మానించుకొని ఆ రోజు ఆనాటి తీపి జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ కార్యక్రమం ఇప్పటిదాకా కొనసాగింది. వివిధ రంగాల్లో ఉన్న మా తోటి మిత్రులు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. కొంతమందిని మిస్ అయ్యాము, వాళ్ళు కూడా వస్తే బాగుండేది. హ్యాపీగా జరిగిపోయింది ఈరోజు కార్యక్రమం అంతా కూడా. బాల్య స్మృతులన్నీ నెమరు వేసుకుంటూ ఆనందంగా ఆహ్లాదంగా ఈ ప్రోగ్రాం గడిచిపోయింది. చిన్ననాటి బాల్య విషయాలన్నింటినీ నెమరు వేసుకున్నాము. అలాగే 30 సంవత్సరాల క్రితం మా ఫ్రెండ్స్ అందరూ కలవటం జరిగింది ఈరోజు. 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ మేము కలవటం అనేది చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడో 30 ఇయర్స్ బ్యాక్ మేము కలిసాము. మళ్ళీ ఈ టైర్ కలిసేసి మేము చిన్ననాటి స్మృతులను జ్ఞాపకం చేసుకుంటూ అందరం నెక్స్ట్ మాకు ఏదైతే చదువులు చెప్పారో వాళ్ళందరినీ కూడా ఈరోజు సత్కరించుకొని, అంటే ఆ మెమరీస్ అన్నీ జీవితకాలం అలా గుర్తుండిపోయేలాగా ఉన్నాయన్నమాట. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. అందరం ఈ ఒక ఫ్రెండ్షిప్లోనే, ఒక మిత్రుల్లోనే ఒరే అనే స్టేజ్ వచ్చేది ఒక ఫ్రెండ్ కనపడేటప్పుడే. వాడి వయసుతో సంబంధం లేకుండా వాడు 50 సంవత్సరాలైనా సరే 60 సంవత్సరాలైనా సరే ఒక ఫ్రెండ్తోనే మనం ఒరే అనేది. ఇంకెవరిని కూడా మనం ఒరే అనే ఛాన్స్ అనేది ఉండదు. అందరినీ సారు లేదంటే అయ్యగారు అని అనాలి. బట్ ఏంటంటే ఒక ఫ్రెండ్ విషయంలోనే మనం ఒరే అని పిలుచుకునేది. అది చాలా హ్యాపీనెస్ అనిపించింది. ఈరోజు మద్దిపాడు కడియాల యానాదయ్య ప్రభుత్వ హై స్కూల్ నందు 93-94 సంవత్సరంలో ఇక్కడ చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థులందరూ ఇక్కడ సమావేశమై కొత్తగా అందరూ కలుసుకొని స్నేహపూరిత వాతావరణంలో ఎంతో చక్కగా ఒకరినొకళ్ళు పలకరించుకొని చాలా ఆనందంగా గడపడం జరిగింది. అలాగే మాకు చదువు చెప్పినటువంటి గురువర్యులను కూడా పిలిచి వారిని సన్మానించి వారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. ఈరోజు ఇంత మంచి వాతావరణంలో 93-94 విద్యార్థులు ఇంత గొప్ప కార్యం చేసినందుకు ప్రత్యేకంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా భవిష్యత్తులో ఈ ఏర్పడినటువంటి 93-94 బ్యాచ్ ఏదైతే ఉందో వీరందరూ కూడా ఇలాగే సహాయ సహకారాలు అందించుకుంటూ ముందు భవిష్యత్తులో కూడా ఇలాగనే ఉండాలని, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. చిన్నప్పుడు ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం విడిపోయిన అందరం మళ్ళీ ఈ సందర్భంగా 30 ఇయర్స్ ఆఫ్ రీయూనియన్ ప్రోగ్రామ్ ద్వారా అందరం కలిసి ఉండటం చాలా సంతోషంగా ఉంది. చిన్ననాటి జ్ఞాపకాలు, అప్పటి మధురానుభూతులు అందరం తలా ఒకటి పంచుకుంటుంటే ఇంకా చిన్న పిల్లలుగా ఉంటే బాగుంటుంది అన్న ఆ ఫీలింగ్ వస్తుంది. ఈ కార్యక్రమాన్ని ఆల్మోస్ట్ అందరూ 50% వరకు వచ్చారు. ఇంకా మిగిలిపోయిన వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి, నెక్స్ట్ టైం ఈ ప్రోగ్రామ్ మళ్ళీ రీఆర్గనైజ్ చేస్తే ఖచ్చితంగా అందరం మళ్ళీ ఇంకొకసారి కలుద్దాము. ఈ సందర్భంగా మాకు చదువు చెప్పిన ఉపాధ్యాయుల్ని గౌరవించుకోవటం మా భాగ్యం. థ్యాంక్ యూ.